హాయ్ అండి. ఈరోజు కిచడి ఎలా చేయాలో చూద్దాము. పిల్లలు ఏ కర్రీ వండినా లంచ్ బాక్స్ అయితే రిటర్న్ తీసుకొస్తున్నారు. సో ఇలా కిచడి అయితే చేసి పెట్టండి. హ్యాపీగా బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసి నానబెట్టుకోవాలి. తర్వాత కందిపప్పుని బాగా వాష్ చేసి ఒక 2-3 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇంట్లో ఉన్న ఏ కూరగాయలన్నా పర్లేదు. నేనైతే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, పొటాటో, క్యారెట్, కొత్తిమీర, బెండకాయలు ఇలా ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే అన్నీ నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవడం అయితే అయిపోయింది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఇలా అన్నం వండుకునే గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇందులోకి జీలకర్ర, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, 4-5 మిరియాలు, ఉంటే దాల్చిన చెక్క, మసాలా దినుసులు కూడా వేసుకోండి. దగ్గర లేవు, నేనైతే వేయట్లేదు. ఇందులోకి నీట్గా కట్ చేసి పెట్టుకొని వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి తొందరగా ఉడుకుతాయి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి. ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ కూరగాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పును అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. ఇలా కూరగాయలు ఫ్రై అయ్యాక ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కూరగాయలు అయితే అన్నీ మగ్గిపోయాయి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. యాక్చువల్లీ 3.5-3 పోస్తే సరిపోతుంది. వెజిటేబుల్ కూడా ఉడకాలి కాబట్టి 4 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకొని సాల్ట్ టేస్ట్ అయితే చూడండి. సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని కలుపుకోండి. ఈ వాటర్ అనేవి కొద్దిగా మరగాలి. అప్పుడే బియ్యం అయితే వేసుకోవాలి. వాటర్ అయితే మరిగిపోయాయి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు బియ్యాన్ని వాటర్లో మొత్తం కలిసేలాగా, వెజిటేబుల్లో కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి.
చూడండి ఇలా ఎసరైతే అంతా పోయింది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టేసామంటే అన్నం చక్కగా మగ్గిపోతుంది. ఫైనల్గా కిచిడి అయితే అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేద్దాము. ఫైనల్గా అయితే కిచిడి అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకి బాక్స్లో అయితే పెట్టేస్తున్నా. పిల్లల బాక్స్లో అయితే ఖాళీగా వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.